పుత్ర పవిత్ర ఆత్మ నామమున త్రికాల జపము. ఏలిన వారి సన్మనుషుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆమె పవిత్ర ఆత్మ వలన గర్భము ధరించెను. దేవప్రసాదం చేత ఆయన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారి దాసరాలను. మీ మాట చెప్పును మాకు కలుగును కాక. దేవప్రసాదం చేత ఆయన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనుడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుష్యోతారమెత్తును. మరియ మాత కూడా వాసమై ఉండెను. దేవప్రసాదం చేత ఆయన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనుడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దత్తములకు మీ పాత్రలమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి సన్మనుషుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తు మనుష్యోతారమును తెలుసుకుంటమే. అతని పాటల వలన స్లీవ వలన తానమేక మహిమ మేము పొందినట్లు మాకు మీ వరప్రసాదం దయచేయవలని దేరవారి వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తు నాథుని దివ్య ముఖం చూచి మనలను మాకు దయచేయండి. ఆమేన్. ఉదయకాల సమర్పణ. ఓ నా యేసువా, ఈ దినము నేను చెప్పు జపములను, చేయి పనులను, పడు కష్టములను, పొందు సంతోషములను, నా పాపముల పరిహారమునకును సమస్త సభికుల ఉద్దేశముల కొరకును మీకు ఎడతెగక పూజా బలిలోను అప్పగించడు ఉద్దేశములతోనూ వీరిని ఏకీభవించి మరియమ్మ గారి నిష్కలంక హృదయమూలముగా మీకు సమర్పించుతున్నాము. మరియు విశేషముగా పరిశుద్ధ పాపగారు ఈ నెలకు నియమించిన పొత్తు తలంపు కొరకు, ప్రత్యేక తలంపు కొరకు పై సత్కార్యములను మీకు సమర్పించుతున్నాను. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరి మాత, మీకు నన్ను సమర్పించుకొనుచున్నాము. మీ బిడ్డగా నన్ను కాపాడండి. ఈ దినము ఏ పాపములో పడకుండా మా కొరకు ప్రార్థించండి. దైవ కృప చేత మాకు కావలిగా అన్నడు సన్మనుషుడా, నాకు ఈ దినము జ్ఞాన వెలుతురునిచ్చి కాపాడి నడిపించండి. ఆమేన్. ప్రాతకాల ప్రార్థన. స్వయం వివానాది శరీరి మిత్రేని సకలమిళ్ళ స్వరూపి జ్ఞానము బలిమి కారణముల చేత సర్వయాపి సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్ర ఆత్మనుడు ఏకత్రీత సర్వేశ్వర మేము ఆరాధించుచున్నాము. మిత్రులేని స్తోత్రమునకు పొగడింపునకు మహిమకు తగిన వారు మీరే. సదాకాలము మీ తిరునామము స్తుతింపబడును కాక. దయా సముద్రం అయినడు సర్వేశ్వరుడు మనకు చేసిన ఉపకారములు తలంచి మేలెరిగిన స్తోత్రం చేదుముగాక. సర్వేశ్వర, తమరు నా ఆత్మ శరీరములను ఏమిలేమి నుండి సృష్టించి నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారములను చేసిరే. స్వామి మీకే స్తోత్రం కలుగును కాక. దేవా, ఈ రాత్రి ఒక అపాయమును కలగకుండా నన్ను కాపాడితే. స్వామి మీకే స్తోత్రం కలుగును కాక. దేవా, జ్ఞానస్నానం ద్వారా నన్ను తిరుసములో చేర్చి మీ బిడ్డనుగా చేసుకుని యేసు పవిత్ర మరణం చేత లభించిన మితిలేని ఫలములకు నన్ను భాగస్సునుగా చేయనవరించిత్రే. స్వామి మీకే స్తోత్రం కలుగును కాక. దేవా, నా పాప కార్యములకు నన్ను నరకమున త్రోసివేయక పాప సంకీర్తనం ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదమనడి దివ్య భోజనము ప్రసాదింపనవరించిత్రే. స్వామి మీకే స్తోత్రం కలుగును కాక. దేవా, నేనే నీ ద్రోహములు చేసిన తల్లిదండ్రుల వల్లే నన్ను కాపాడిత్రే. స్వామి మీకే స్తోత్రం కలుగును కాక. సర్వేశ్వర, మీ ఏకైక కుమారుడైన యేసునాథు నా కొరకు అనేక పాటలను అనుభవించి స్లేవ మీద కఠినమైన మరణం పొంద తమను చిత్తగించిత్రే. స్వామి మీకే స్తోత్రం కలుగును కాక. సర్వేశ్వర, మీరు ఆనర్చిన ఆజ్ఞల ప్రకారము యోగ్యునిగా ప్రవర్తించదనని దృఢ ప్రతిజ్ఞ చేయించున్నాను. నా తలంపు వాకు క్రియలను ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్టు నడిపించుకున్నట్టుకు మీకు వశపరుచున్నాము. మేము చేసిన సత్కీలన్నింటినీ స్నాదుని పుణ్యఫలంతో దేరవారు చేకొనండి. వాని వలన వచ్చిన జ్ఞాన ఫలములను పొంది నా పాపను కొరకు తరింప మనస్సుగా అన్నాను. ఆమేన్. ఈ దినము మనకి ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకొందము. సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమ్ము రక్షించండి స్వామి. మీ కోపాగ్ని నుండి మమ్ము రక్షించండి స్వామి. ఆకస్మికమైన ఆయత్తం లేని మరణం నుండి మమ్ము రక్షించండి స్వామి. పిశాచి తంత్రముల నుండి మమ్ము రక్షించండి స్వామి. కోపము పగ మొదలైన దుర్గుణముల నుండి మమ్ము రక్షించండి స్వామి. మోహాగ్ని నుండి మమ్ము రక్షించండి స్వామి. పిడుగులు ఘోరగాలి మొదలైన వారి
నుండి, మమ్మ రక్షించండి స్వామి. భూకంపము నుండి, మమ్మ రక్షించండి స్వామి. అంటు రోగము కరు యుద్ధము మొదలైన వారి నుండి, మమ్మ రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి, మమ్మ రక్షించండి స్వామి. దేరవారి మనుషోతార పరమ రహస్యమును చూచి, మమ్మ రక్షించండి స్వామి. దేరవారి ఆగమనమును చూచి, మమ్మ రక్షించండి స్వామి. దేరవారి జన్మమును చూచి, మమ్మ రక్షించండి స్వామి. దేరవారి తపోస్నాన ఉపవాసమును చూచి, మమ్మ రక్షించండి స్వామి. దేరవారి స్లీవన పాటలను చూచి, మమ్మ రక్షించండి స్వామి. దేరవారి మరణమును భూస్థాపనమును చూచి, మమ్మ రక్షించండి స్వామి. దేరవారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూచి, మమ్మ రక్షించండి స్వామి. దేరవారి మహిమ ప్రతాపము గల మోక్షారోహణమును చూచి, మమ్మ రక్షించండి స్వామి. ఓదార్చడు పవిత్రాత్మ యొక్క రాకడను చూచి, మమ్మ రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము జరిగడి దినములలో మమ్మ రక్షించండి స్వామి. దేవమాత శరణ గోరు జపము. మిక్కిలి నెనరగల తల్లి, మీ మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ మీ ఉపకార సహాయములను అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయుబడినట్లు ఎన్నడను లోకములో విన్నది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసముల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చిన్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చెడు పాపి అయిన నేను మీ దయాళమును కాచుకొని మీ సమకములో నిలుచున్నాను. మనుషోతారమెత్తిన పుత్రైన సర్వేశ్వరి తల్లి, నా విజ్ఞాపనము త్యజింపక దయా ప్రళయ వినాదించండి. ఆమేన్. పితైన దేవునికి ప్రియమైన కుమార్తె కన్నుడు కన్య మరియమ్మ, ఆయందే దేవ విశ్వాసైన పుణ్యవర్తికినట్ల మీ దివ్య కుమారుని వేడుకొనండి. పుత్రుడైన సర్వేశ్వరునికి పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ, ఆయందే దేవ నంబిక అయిన పుణ్యవర్తికినట్ల మీ దివ్య కుమారుని వేడుకొనండి. పవిత్రాత్మైన సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాలైన కన్య మరియమ్మ, ఆయందే దేవ ప్రేమను పుణ్యవర్తికినట్ల మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, పాపలకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు దొచ్చితిమి. మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ, ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయనట్టుగాను, నా ఎందుగల దుర్గుణములను అణుచునట్టుగాను, విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనకుండునట్టుగాను మేము మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప, మీరు బాలయేసు అనేక శరీర ఆపదల నుండి కాపాడినట్టు మమ్మ ఆత్మ శరీర కీళ్ళ నుండి కాపాడవలెనని మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకొనండి. నాకు కావలైన సన్మనస్కుడా, దైవ కృప చేత మీకు అప్పగింపబడిన నన్ను ఈ దినము పిశాచు యొక్క శోధనలో పడనివ్వక కాపాడి పుణ్య మార్గములో నడిపించవలెనని మేము మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకొనండి. నా పాలక పునీతులారా, మీ వలె నేను నీ భూలోకములో సర్వేశ్వరుని తెలుసుకుని ప్రేమించి సేవించినట్లు మేము మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మీతో సర్వేశ్వరుని పరలోకములో దర్శించి స్తుతింప దేవకృప నాకు దొరికినట్లు మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకొనండి. సర్వశక్తులను దయాపరులైన పిత, పుత్ర, పవిత్ర ఆత్మైనడు ఏకత్రితో సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. Yes, 64. Celebrate God with your hands. Celebrate God with your voice. Celebrate God in all that you do, and He will be with you. Listen to Him with your eyes. Listen to Him with your heart. Listen
Listen to him as he speaks with you, and he will be with you. Touch him in all those you love. Touch him in all those you love. Touch in them and let them touch you, and he will be with you. Celebrate God with your hands. Celebrate God with your voice. Celebrate God in all that you do, and he will be with you. Like the deer that yearns for running streams, so my soul is yearning for you, my God. My soul is thirsting for God, the living God. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. The grace of our Lord Jesus Christ, and the love of the Lord, and the fellowship of the Holy Spirit be with you all. And with your spirit. Another reformer, the church remembers today, the 15th century, a Spain born and who was inspired by the letters of Jerome and who wanted to become a nun and who wanted to be the one who wanted to have a rigorous practice of the religious life in the monastery. And thus, he joins Carmelites and finds that the frequent visits of the guests was not allowing them to practice their rules and the terms of the congregation or the Carmelite order. And having vexed with that, she wanted that there should be some kind of change and reformation, which should be recycled and made better for the growth and for the intention of the Carmelite order. And it was then she took up at the age of 46 as the head of the congregation, and she made every possible effort despite the opposition and despite the various talks that were against her. And she instituted several institutes both for men and women, which again goes back to its roots of monastic life and a life isolated from everything and with practices of virtues, praying and coming closer to God. And she was blessed with various abilities. Even she used to fly when she was praying, and she had the various visions, and at times she was accused of any other possession. And having led the congregation into a greater realm, she was asked to write her own biography by the various authorities, which made her to pen all her own experiences, which gave life inspiration to many in the latter years that came up. And he was a devotee sitting at the Blessed Sacrament and savoring the taste of his own body and blood and receiving and tasting it. And she makes a great statement: let not your happiness be on the fickle lips of the other. Let not your happiness be on the fickle lips of the other. Just because someone stated, we cannot be hurt. Just because someone commented, I cannot be down. And let not your happiness be a reflection of someone's statement. So that happiness has to come from within. Let us not be distracted or distorted because of what happens around. Is that happiness in you? Is the search which she made, and she engrossed herself in prayer and she dedicated herself for the growth of the Carmelite order. Let this happen even today, having a greater introspection and finding myself where my roots of happiness are. Is it in the things, people, and places, or is it within me which I strive to walk within and explore? Let us check our own nature of living in the day that passed and
and offer every good deed to the Lord and regret for the moments of sin and moments of cause of pain and inconvenience to others. I confess to Almighty God and you, my brothers and sisters, that I have greatly sinned in my thoughts and in my words, in what I have done and in what I have failed to do, through my fault, through my most grievous fault. Therefore I ask Blessed Mary, our Virgin, all the angels and saints, and you, my brothers and sisters, to pray for me to the Lord our God. May the Almighty God have mercy on us, forgive us our sins, and bring us to life everlasting. Amen. Lord, have mercy. Lord, have mercy. Christ, have mercy. Christ, have mercy. Lord, have mercy. Lord, have mercy. Let us pray. O God, who through your Spirit raised up Saint Teresa of Jesus to show the Church the way to seek perfection, grant that we may always be nourished by the food of her heavenly teaching and fired with longing for the true holiness. Through our Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, one God, forever and ever. Amen. Let us offer this Holy Eucharist for the departed soul of Chinnappan and Mariamma, and for all the victims due to the heavy rains in the city and many other places. There are people who lost their houses and the living source. Let us pray for them that they may be restored to a safer places, and also for the soul of Sarah Rohini. First reading, a reading from the letter of St. Paul to the Ephesians, first chapter 1 to 10. Before the world was made, he chose us in Christ, from Paul, appointed by God to be an apostle of Christ Jesus. To the saints who are faithful to the Christ Jesus, grace and peace to you from God our Father and from the Lord Jesus Christ. Blessed be God, the Father of our Lord Jesus Christ, who was blessed us with all spiritual blessings of heaven in Christ. Before the world was made, he chose us in Christ to be holy and spotless, and to live through love in his presence, determining that we should become his adopted sons through Jesus Christ, for his own kind purpose, to make us praise to the glory of his grace, his free gift to us in the beloved, in whom through his blood we gain our freedom, the forgiveness of our sins. Such is the richness of the grace which he has shown on us. In all wisdom and insight, he has let us know the mystery of his purpose, the hidden plan he so kindly made in Christ from the beginning, to act upon when the times had run their course to the end, that we would bring everything together under Christ as head, everything in the heavens and everything on earth. This is the word of the Lord. Thanks be to God. Response. Your response. The Lord has shown his salvation. The Lord has shown his salvation. Sing a new song to the Lord, for he has worked wonders. His right hand and his holy arm have brought salvation. Your response. The Lord has shown his salvation. The Lord has shown his salvation. The Lord has made known his salvation, has shown his justice to the nation. He has remembered his truth and love for the house of Israel. Your response. The The Lord Lord has has shown shown his his salvation.
All the ends of the earth have seen the salvation of our God. Shout to the Lord, all the earth. Ring out your joy, your response. The The Lord Lord has has shown shown his his salvation. salvation. Sing psalms to the Lord with the harp, with the sound of music, with the trumpets and the sound of horn. Acclaim the King, the Lord, your response. The The Lord 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 has has shown 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 his his salvation. Gospel acclamations. Alleluia, alleluia. I am the way, the truth, and the life, says the Lord. No one can come to the Father except through me. Alleluia. Alleluia. Hallelujah. The Lord be with you. And with your spirit, A reading from the Holy Gospel according to St. Luke, glory to you, O Lord. chapter 11, verses from 47 to 54. Chapter 11, verses from 47 to 54. Jesus said, Alas for you who build the tombs on the prophets, the men your ancestors killed. In this way, both which witness what your ancestors did and approve it. They did the killing, and you do the building. And that is why the wisdom of God says, I will send them prophets and apostles. Some they will slaughter and persecute, so that this generation will have to answer for every prophet's blood that has been shed since the foundation of the world, from the blood of Abel to the blood of Zechariah, who was murdered between the altar and the sanctuary. Yes, I tell you, this generation will have to answer for it all. Alas for you, lawyers who have taken away the keys of the knowledge. You have not gone in yourself and have prevented others going in who wanted to. When he left the house, the scribes and the Pharisees began a furious attack on him and tried to force answers from him on innumerable questions, setting traps to catch him out in something he might say. The Gospel of the Lord. Lawyers who have taken the key of knowledge, neither you win in or you go in, nor allow others to walk in. We are not the authors or the owners of the knowledge, and we cannot bind it to our own credits. And it has to be laid open to all, and whoever wishes will earn it and will have it, and if they are generous enough, will also share it. And the bestowed knowledge has to be invested for the good of the very generation which is along with them. The contemporaries at the first should be the beneficiaries of the knowledge that you have. The very life of St. Teresa of Avila is the example, a fitting example for the day. The knowledge, the dedication, and the urge that she had, and she has given it all for the congregation. She has not spared any time or anything for herself, for the growth of the congregation, for the restoration and the revival of the congregation. And God gives us all one way or the other. The very uniqueness itself is the great knowledge that He gives us. And are we aware, knowing the greatness and the worth which God has bestowed on us? Realizing our own selves itself is a great worth, because everyone is uniquely making God magnanimous. And that's what happened in the life of Avila, or St. Teresa of Avila, who made it, and her exploring itself has become a great blessing to the congregation. And let us walk and explore. And here, both Pharisees and scribes did not try to explore, instead, interpret the law.
which Jesus was not ready to accept their arrogance and having a kind of attitude of possessing the knowledge or the law, which he himself says that you are not the owners of it. And that is the reason he is telling that this generation has to answer for all what had happened, because they have not taken the law rightly. Instead, they tried to author it, they tried to own it, instead, follow it. And true following will make us generous to one another. And this has not taken place. Instead, they became oppressors of the common man. And the true knowledge of the law will not make oppressor, instead a servant, instead a facilitator of making available to everybody. And that was lacking, and Jesus was stern. And at the same time, he faced reproach from others, the authorities, and trying to find fault with him. And same thing happened in the life of St. Teresa too. There was a kind of rejection, and there were very few who could understand her pace. Yet she did not give up. And are we ready to stand still and stand tall in doing the will of God and in accepting what the Lord has given us as knowledge, which has to surpass and not stay with us, but instead reach out to many? Let us have this attitude and mindset for the day, so that all that we own, what we have not realized, we are to realize, and what we have realized, we are supposed to extend it to others. Let us pray for one another for such grace through the intercession of St. Teresa of Avila. Lord, we offer the souls of Chinnapan and Mariamma and Sarah Rohini, and for all the living in the family, that their prayers may bring these souls to the Lord's presence. Let us all pray in a special way for all the victims due to heavy rains who lost their residences and the chaos that they are living in now. D9. United in one body with Jesus Christ the Lord, we bring to you our offering of bread and wine, O God. United in one body with Jesus Christ the Lord, we bring to you our offering of bread and wine, O God. We are the wheat of Christ. If we be ground in the mill of life, may we be found pure bread. United in one body with Jesus Christ the Lord, we bring to you our offering of bread and wine, O God. We are the grape of Christ. If we be crushed in the winepress of suffering, may we be found pure wine. Pray, dear friends, that our sacrifice may be acceptable to God, the Almighty Father. May the Lord accept the sacrifice at your hands for the praise and glory of his name, for our good and good of all his holy church. May our offering, Lord, be acceptable to your majesty, to whom the devoted service of St. Teresa was pleasing in such great measure, through Christ our Lord. Amen. The Lord be with you. And with your spirit, Lift up your hearts. we lift them up to the Lord. Let us give thanks to the Lord our God. It is right and just.
It is truly right and just our duty and salvation, always and everywhere to give you thanks, Lord, Holy Father, Almighty and eternal living God, for in saints who consecrated themselves to Christ for the sake of the kingdom of heaven, it is right to celebrate the wonders of your providence and bring it to the experience on this earth, the gift of your promise in the world to come. And so, with all angels and saints, we praise you as without end we acclaim. Holy, holy, holy Lord, God of hosts, heaven and earth are full of your glory. Hosanna in the highest. Blessed is he who comes in the name of the Lord. Hosanna in the highest. You are indeed holy, O Lord, the fount of all holiness. Make holy, therefore, these gifts, we pray, by sending down your Spirit upon them like the dewfall, so that they may become for us the body and blood of our Lord Jesus Christ. The time he was betrayed and entered willingly into his passion, he took the bread, giving thanks, broke it, gave it to his disciples, saying, Take this, all of you, and eat of it, for this is my body, which will be given up for you. In a similar way, when the supper was ended, he took the chalice, and once more giving you thanks, gave it to his disciples, and said, Take this, all of you, and drink from it, for this is the chalice of my blood, the blood of the new and eternal covenant, which will be poured out for you and for many, for the forgiveness of sins. Do this in memory of me. The mystery of faith. Christ has died, Christ has risen, Christ will come again. Therefore, as we celebrate the memorial of his death and resurrection, we offer you, Lord, the bread of life and the chalice of salvation, giving thanks that you have held us worthy to be in your presence and minister you. Humbly we pray that partaking of the body and blood of Christ, we may be gathered into one by the Holy Spirit. Remember, Lord, your church spread throughout the world and bring it to the fullness of charity, together with Francis, our Pope, George, our Bishop, and all the clergy. Remember also our brothers and sisters who have fallen asleep into the hope of resurrection, namely Chinappan, Mariamma, and Sarah Rohini, and all who have died in your mercy. Welcome them into the light of your face. Have mercy on us all, we pray, that with the Blessed Virgin Mary, Mother of God, Saint Joseph, Blessed Apostles, Saint Teresa of Avila, and all the saints who have pleased you throughout the ages, we may merit to be co-heirs to eternal life, and may praise and glorify you through your Son, Jesus Christ. Through him, with him, in him, O God, Almighty Father, in the unity of the Holy Spirit, all glory and honor is yours forever and ever. Amen. Let us all pray in the words our Savior taught us. Our Father, Who who art art in in heaven, heaven, hallowed hallowed be be thy thy name. name. Thy Thy kingdom kingdom come, come, thy thy will be will be done, on earth as it is in heaven. Give us today our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Deliver us, Lord, from every evil. Graciously grant peace in our days, that by the help of your mercy we may be always freed from sin and safe from all disease, as we await the blessed hope and the coming of our Savior Jesus Christ. For thy kingdom, the power, and the glory are yours, now and forever. Lord Jesus Christ, who said to your apostles, Peace I leave you, my peace I give you. Look not on our sins, but on the faith of your church, and
and graciously grant our peace and unity in accordance with your will, who live and reign forever and ever. Amen. Peace of the Lord be with you always. And with your spirit. Let us offer each other the sign of peace. God, you take away the sins of the world. Have mercy on us. Lamb of God, you take away the sins of the world. Have mercy on us. Lamb of God, you take away the sins of the world. Grant us peace. Here is the Lamb who delivers us all from every sin. Happy are we who have come to the banquet of the Lord. Lord, I am not worthy to receive my roof, but only say the word, and my soul shall be clean. Soul of my Savior, sanctify my breast. Body of Christ, be thou my saving guest. Blood of my Savior, bathe me in thy time. Wash me, you Waters gushing from his side. strength and protection, may his passion be. Oh, blessed Jesus, hear and answer me. Deep in thy wounds, Lord, hide and shelter me. So shall I never part from thee. Guard and defend me from the foe, my Lord. In desperate moments, make me only thine. Call me and bid me come to thee on high, where I may praise thee with thy saints alone. I will sing forever your mercies, O Lord. Through all ages my mouth will proclaim your fidelity. Let us pray. Grant, O Lord our God, that your obedient family, whom you have fed with the bread of heaven, may follow the example of Saint Teresa and rejoice to sing your mercies for all eternity through Christ our Lord. Amen. The Lord be with you. And with your spirit. Mighty God bless you, the Father, Son, and the Holy Spirit. Amen. Let us go in peace and explore ourselves. Thanks be to God. D51. Make me a channel of your peace. Where there is hatred, let me bring your love. Where there is injury, your pardon, Lord. And where there is depth, to faith in you.
O Master, grant that I may never see so much to be consoled as to console, to be understood as to understand, to be loved as to love with all my soul. Make me a channel of your peace. Where there is despair in life, let me bring hope. Where there is darkness, only light. And where there is sadness, ever joy. O Master, grant that I may never see so much to be consoled as to console, to be understood as to understand, to be loved as to love with all my soul. Let us pray for the intentions of our Holy Father and our parish priest for the good health. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us today our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. As it was in the beginning, is now, and ever shall be, world without end. Amen. O Sacred Heart of Jesus, Have mercy on us. Immaculate Heart of Mary, Be our protection. Saint Joseph, Pray for us. Saint Anthony, Pray for us. all the saints, Pray for us. our guardian angels, Watch over us. in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen.